జగతి వసుధారకి వీడియో కాల్ చేసి చూస్తూ ఉంటుంది. చెప్పండి మేడం అని వసుధార అన్నం తింటూ మాట్లాడుతూ ఉంటే రిషి వసుధారని చూడాలని ఆతృతగా చూస్తూ ఉంటాడు. కానీ మహేంద్ర రిషిని గమనిస్తున్నాడని రిషి సైలెంట్ గా ఉండిపోతాడు. ఏం చేయాలో చెప్తాను, గవర్నమెంట్ స్కీమ్స్ కొన్ని మినిస్టర్ గారు మనకు సెండ్ చేశారు. సరే మేడం తింటున్నాను, తిన్నాక వర్క్ మొదలు పెడతాను అని వసుధార అంటుంది. ఇక జగతి సరేనని ఫైల్ ని మొత్తం వసుధారకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. రిషి కూడా వసుధారని చూస్తూ ఉంటాడు. రిషి వసుధారని చూసి చాలా షాకింగ్ గా గౌతమ్ రిషికి ఇచ్చిన బాక్స్ గుర్తుకు వస్తుంది. గౌతమ్ ఇచ్చిన బాక్స్ వసుధారని రిషికి పంపిందని రిషికి అర్థమైపోయి ఉంటుంది. ఏంట్రా బాక్స్ లో ఇంకా చాలా ఉంది కదరా అని గౌతమ్ అడుగుతూ ఉంటే రిషి ఆ బాక్స్ ని క్లోజ్ చేసి గౌతమ్ కి ఇచ్చేసి ఉంటాడు. ఇక రిషి గౌతమ్ ఇచ్చిన లంచ్ బాక్స్ వసుధారదా అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఈ విధవ నాకు చెప్పలేదు, చెప్తే తినుండేవాడిని కాదేమో, ఇప్పుడేంటి వసుధార నేను వదిలేసిన లంచ్ బాక్స్ తను తింటుంది అని రిషి మనసులో ఆలోచిస్తూ ఉంటాడు. తాకెంగిల్ తింటుందనా, తన లంచ్ బాక్స్ తింటున్నానని తనకి తెలిసే ఉంటుంది. నా ఎంగిలే తింటుంది, నా మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంది, నా మీద ప్రేమ లేదంటుంది. వసుధార మనసులో ఏముందో నాకేం అర్థం కావటం లేదు అని రిషి మనసులో అనుకుంటూ ఉంటాడు. వసు ఈ వర్క్ ఇమీడియట్ గా కంప్లీట్ చేసి రిషి సార్ కి మెయిల్ చేయని జగతి చెప్పి ఫోన్ కాల్ కట్ చేస్తుంది. ఏంటి మేడం మీరు, నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను, అసలే రిషి సార్ కి అంత పెద్ద దెబ్బ తగిలింది, వారం రోజులు రెస్ట్ తీసుకుంటే కొంపలే మునిగిపోతాయి అని వసుధార చాలా కూల్ గా చెప్తూ ఉంటుంది. మహేంద్ర చాలా సంతోషపడుతూ రిషి వైపు చూడగానే రిషి మహేంద్ర వైపు చూస్తే ఏమో నాకు తెలీదు అన్నట్టుగా మహేంద్ర సైగ చేస్తాడు. ఇక వసుధార అసలు కాదు మేడం, ఇంట్లో రెస్ట్ తీసుకోకుండా రిషి సార్ కాలేజ్ లోకి ఎందుకు వస్తున్నారు మేడం అని వసుధార, దానికి తోడు సెల్ఫ్ డ్రైవ్ మహేంద్ర సార్ ని తోడుగా పంపించవచ్చు కదా అని వసుధార అంటుంటే మహేంద్ర నోరు కొట్టుకుని అమ్మా అని అనుకుంటూ ఉంటాడు. మీకు మీ అబ్బాయి మీద శ్రద్ధ లేకపోయినా మా ఎండి గారి మీద మాకు చాలా ప్రేమ ఉంది మేడం అని వసుధార అనగానే రిషి కళ్ళు పెద్దవి చేసి షాకింగ్ గా చూస్తూ ఉంటాడు. మహేంద్ర రిషిని గమనిస్తాడు. రిషి అది చూసేసి తల పక్కకి తిప్పుకుంటాడు. మా సార్ అంటే మాకు చాలా ఇష్టం అని వసుధార చెప్తూ ఉంటే ఏంటి జగతి ఇష్యూ అని సౌండ్ చేస్తూ ఉంటుంది. ఏంటి మేడం ఇష్యూ అని కాకులు తోలుతున్నట్టు సౌండ్ చేస్తున్నారు అని వసుధార అనగానే ఇక రిషి మేడం అని ఆఫీస్ వర్క్ అయిపోయింది కదా కాల్ కట్ చేయొచ్చుగా అని రిషి మాట్లాడిన మాటల్ని వసుధార విని వెంటనే కాల్ కట్ చేసేస్తుంది. వసుధార చాలా భయపడిపోతుంది.